ప్రతి ఒక్కరి జీవితంలో బంధం, అనుబంధం, అనురాగం అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో దాంపత్య జీవితం మరి ముఖ్యమైనది. ఇలాంటి సుదీర్ఘమైన బంధాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా 10 కాలాల పాటు సాఫీగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే సంసారం అన్నాక సరదాలు, పోట్లాటలు, మనస్పర్ధలు అనేవి సహజంగానే ఉంటాయి. అయితే ఇలాంటి విషయాల్లో చాలామంది పురుషులు ఎన్నో తప్పులు చేస్తుంటారు. చాలామంది మగాళ్ళు పెళ్లికి ముందు తాము పులిలా బతికామని, కానీ పెళ్లి తర్వాత తమ జీవితంలో ఆనందం అనేది లేకుండా పోయిందనే బాధలో ఉండిపోతారట. వారిలో చావ తగ్గినా లేదా ఇంకా ఏదైనా సమస్య ఎదురైనా కూడా అందుకు కారణం తమ భార్యే కారణమని ఫీల్ అవుతారట. ట్యాంకులో నీళ్లు రాకపోయినా, వంటలో ఉప్పు తక్కువైనా లేదా కారం ఎక్కువైనా ఇలా అనేక కారణాలను పడక గదికి ఆపాదించి బూతులు తిడుతూ ఉంటారట. సరిగ్గా ఇలాంటి విషయాలపై నిపుణులు సర్వే జరిపితే అందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చాలామంది పురుషులు తమలో ఉన్న లోపాన్ని భార్య ఎక్కడ కనిపెడుతుందో అనే ఆందోళనతో తమ భాగస్వామిని ముందే ఏదో ఒక కారణం ఆమెపై నెట్టేసి వారిని తిట్టడం వంటివి చేస్తుంటారట. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం రండి. వాస్తవం చెప్పాలంటే ఎవరైతే మగవారు ఆత్మాన్యూన్యతతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారే తమ జీవిత భాగస్వామిపై అస్తమానం నోరు పారేసుకుంటారు. తమలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కప్పుపుచ్చుకోవడానికి ఆ నెపాన్ని తమ భార్యపై నెట్టేస్తుంటారు. చాలామంది పురుషులు తమ భాగస్వామి ఏ తప్పు చేయకపోయినప్పటికీ వారు పశ్చాత్తాపపడేలా చేస్తారు. నేనెప్పుడు కరెక్టే, నేను అసలు తప్పులే చేయను అనే భావనలో ఉండటమే వారు చేసే పెద్ద తప్పు. ఇలాంటి తప్పుల వల్ల బంధంలో గొడవలు మొదలవుతాయి. కనీసం సరదాగా మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎవరైతే అబ్బాయిలు దాంపత్య జీవితంలో ఒత్తిడిని అనుభవిస్తుంటారో అలాంటి సమయంలో దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించకుండా ఎప్పుడూ కోపంగా, ఒత్తిడి వంటి భావోద్వేగాలకు లోనవుతూ తన భాగస్వామిపై ఏవేవో నిందలు వేస్తుంటారు. ఓ మహిళ అమ్మగా, సేవకురాలిగా, భార్యగా, ఉద్యోగినిగా ఇంకా ఎన్నో బాధ్యతలను సమన్వయం చేసేందుకు అనునిత్యం ఆరాటపడుతూ ఉంటుంది. అలాంటి ఇల్లాలని మనం ఇష్టపడకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. నిజానికి ప్రతి ఒక్కరి జీవిత భాగస్వామిలో మనకు నచ్చే అంశాలు, నచ్చని అంశాలు ఉంటాయి. మరికొందరు మగాళ్ళు ఆ కార్యంలో ప్రతి కదలికను ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకున్న ప్రతిసారి తన భాగస్వామి యాక్టివ్ రోల్ ప్లే చేయాలని ఆశిస్తుంటారు. అయితే ఆ అమ్మాయిలో సహజంగా వచ్చే బిడియం వల్లో లేదా ఇదేదో కారణం వల్లో ఆమె అందుకు సహకరించకపోవచ్చు. అలాంటి సమయంలో మీరే చొరవ తీసుకుని సమస్య ఎక్కడుంటే పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రతి చిన్న విషయానికి అరవడం, ఆమెను వేధించడం వంటివి చేస్తూ మీ జీవిత భాగస్వామి మనసు గాయపడడం వంటివి చేయడం సరైన పని కాదు. ఎలాంటి ఆడవారైనా సరే ప్రేమగా చెబితే ఏ పనైనా చాలా ఇష్టంగా చేసేస్తారు. అంతేకాదు మీ బంధం గురించి, మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు నోరు తెరిస్తే చాలు వారితో వాదనలకు దిగడం, టాపిక్ డైవర్ట్ చేయడం, అసలు ఏమి మాట్లాడినా గొడవలు జరిగేలా మాట్లాడకూడదు. అలా మాట్లాడినప్పుడే మీ బంధం గురించి మీరు మళ్ళీ పునరాలోచించాల్సి వస్తుంది.